ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుండి 24వ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయంలో పౌలు ప్రేమించిన పరిచర్యలలో ఒకటి, యెరూషలేము సంఘమునందు గల పేదవారైన పరిశుద్ధులకు ఆర్థిక సహాయము అందించుట. యెరూషలేము సంఘము తల్లి సంఘము అయినను ఆర్థిక పరంగా పేద సంఘము. అన్య సంఘములన్నీ ఈ సంఘమును జ్ఞాపకం చేసుకుని సహాయపడవలనని పౌలు యొక్క ఆశ. ఈ వాక్య భాగంలో కొరింథీయుల బాధ్యతలను వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారి దాతృత్వము విస్తరిల్లాలని కొన్ని ఉదాహరణలను ఈ అధ్యాయంలో ప్రస్తావించాడు. మాసిదోనియా సంఘముల మాదిరిని తెలియచేశాడు. మాసిదోనియా సంఘముల వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించినదని సాక్ష్యమిచ్చుచున్నాడు. వారి దాతృత్వమును చూచి పౌలు ఆశ్చర్యపడుచున్నాడు. వారు తమ సామర్థ్యము కొలిదియే కాక సామర్థ్యము కంటే మించి తమంతట తామే ఇష్టపూర్వకంగా ఇచ్చారని సాక్ష్యమిచ్చుచున్నాడు. ఈ విషయంలో తీతును మీ యొద్దకు పంపియున్నామని జ్ఞాపకము చేయుచున్నాడు. ధనవంతులే ఎల్లప్పుడూ పేదవారికి సహాయపడుదురన్నది పొరపాటు. పేదలైన వారే నిజంగా నిరుపేదలకు ఎక్కువగా సహాయపడుచున్నట్లు నేటి క్రైస్తవ సంఘ విశ్లేషణలు తెలుపుతూ ఉన్నాయి. పేదవారికే పేదల బాధలు అర్థం కాగలవు. ప్రియ సోదరి సోదరులారా, 7 నుండి 9 వచనములలో పౌలు ఆజ్ఞాపూర్వకంగా కాక ప్రేమపూర్వకంగా కొరింథీయులను దాతృత్వము నిమిత్తము ప్రోత్సహించుచున్నాడు. క్రీస్తు ధనవంతుడయ్యుండి మన కొరకు ఏ విధంగా దరిద్రుడయ్యాడో జ్ఞాపకం చేసుకొని దరిద్రులకు సహాయపడమని సూచించుచున్నాడు. యేసు త్యాగము అనున్నది శిలువ బలియాగంతోనూ లేక మానవ జన్మ వలననో ఆరంభం కాలేదు. అది పరలోకములోనే మొదలైంది. పరలోక భాగ్యాలన్నిటినీ విడిచిపెట్టి మానవుల కొరకు దాసుని రూపము ధరించుటలో ఆయన చూపిన సర్వోత్కృష్ట దానము కనబడుతూ ఉంది. మీరు ప్రతి విషయంలో ఏ విధంగా అభివృద్ధి పొందుచున్నారో అలాగే దాతృత్వమునందును పేదలకు సహాయము చేయుటలో అభివృద్ధి పొందాలని సూచించుచున్నాడు. ప్రియులారా, 10 నుండి 15 వచనములలో ఈ వాక్య భాగంలో మనము గమనిస్తే పౌలు కొరింథీ సంఘస్థులను ప్రశంసిస్తూ కొన్ని సలహాలు ఇస్తూ ఉన్నాడు. అందులో ఒకటి, కొరింథీయులు గతంలో ఆరంభించిన పనిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేదలకు దాతృత్వం అనే ఈ కార్యము ఆరంభించుట యందును కొరింథీయులు ముందున్నారు. సంవత్సరము క్రిందటనే వారు ఈ కార్యము తలపెట్టారు. బహుశా సంఘములలోని కలహములు, వర్గముల వలన వెనుకబడి ఉన్నారేమో. దైవ కార్యములకు చందా అనేటప్పటికీ దైవ సేవకులను అపార్థం చేసుకుంటారు. వారి తలంపును క్రియాత్మకము చేయమని కోరుచున్నాడు. తలపెట్టుటకు సిద్ధ మనస్సు మీలో ఎలాగూ కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి చేయమని ప్రోత్సహించుచున్నాడు. మంచి ఆలోచనను తలంపులకే పరిమితము కానీయక క్రియారూపములో దేవుని మహిమ చేకూర్చబడాలి అని చెబుతూ ఉన్నాడు. సిద్ధమైన మనస్సు ఉంటే శక్తికి మించి కాదు గాని శక్తి కొలది ఇచ్చినదే ప్రీతికరము.
మనము ఇతరులకు ఏ కొలత కొలుస్తామో అదే కొలతను మనము పొందుదుమని జ్ఞాపకం చేయుటకు హెచ్చుగా కూర్చుకుని వానికి ఎక్కువ మిగులలేదనియు తక్కువగా కూర్చుకుని వానికి తక్కువ కాలేదనియు ఇజ్రాయేలీయులు మన్నా విషయంలో పొందిన అనుభవమును ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులరా, అంతేకాకుండా 16 నుండి 24వ వచనం వరకు ఉపకార ద్రవ్యమును ధర్మమును పేదల కొరకు సమకూర్చు కార్యము నిమిత్తమై పౌలు తగిన ఏర్పాట్లు చేశాడు. ధనంతో కూడిన విషయము గనక ఎవరు నిందింపకుండునట్లు నమ్మకస్తుడైన తీతుకు ఈ పనిని అప్పగించాడు. తాను ఏ మంచి పని చేసినను విమర్శించేవారు, అపవాదులు వేసేవారు ఉన్నారని పౌలు ఎరిగి ఉన్నాడు. ఈ ఉపకార ద్రవ్యమును లేదా ధర్మమును ప్రోగు చేయుటను తన సొంత పని కొరకే ఉపయోగించుటకు పౌలు వసూలు చేయుచున్నాడని అతనిని వ్యతిరేకించేవారు దుష్ప్రచారం చేస్తారని పౌలు గ్రహించాడు. అలాంటి అపవాదులకు విమర్శలకు తావు లేకుండానట్లు విమర్శలకు అట్టి అవకాశం ఇవ్వరాదని తలంచి సరైన ఏర్పాట్లు చేశాడు. పేర్లు తెలుపని 2 సహోదరులను గురించి పౌలు ప్రస్తావించాడు గాని వారి గురించి ఎవరికీ తెలియదు. బహుశా లూకాను గురించి ప్రస్తావించి ఉండవచ్చు. అతను సంఘములలో మంచి పేరు కలిగి ఉన్నాడు. దేవుని దృష్టిలోనూ మరియు విశ్వాసులందరి దృష్టిలోనూ తాను చేయు పనిని అనుమానించవలసిన సందేహించవలసిన పని లేకుండా జాగ్రత్త వహించాడు. ప్రియ సోదరులారా, ఆర్థిక సంబంధమైన విషయాలలో అపోస్తలుడైన పౌలు జ్ఞానవంతమైన నిర్ణయమును అమలుపరిచాడు. చిన్న విషయములనైనను పెద్ద విషయములనైనను శ్రద్ధ వహించి చేయుట పౌలు యొక్క గొప్పతనము. పౌలు యెరూషలేము సంఘములోని పరిశుద్ధులకు ధర్మమును ప్రోగు చేయుచు కొరింథీయులను ప్రోత్సహించుటకు మాసిదోనియా వారి దాతృత్వమును మాదిరిగా ప్రస్తావించాడు. అలాగే కొరింథీయుల ఆసక్తిని మాసిదోనియా వారికి తెలియజేసి వారిని కూడా ప్రోత్సహించాడు. అంతేకాకుండా వీరి ఆసక్తిని బట్టి మాసిదోనియా వారు ప్రేరేపించబడి శక్తికి మించి వారు సహాయం చేశారు. కొరింథీయుల గురించి పౌలు కొంత సందేహిస్తూ ఉన్నాడు. అక్కడ నెలకొని ఉన్న పరిస్థితులను బట్టి తాము లోగడ ఇచ్చేదమని వాగ్దానం చేసిన ధర్మమును ఇవ్వగలరా అనే సందేహం కలిగింది. అయినను పౌలు ఒక సంఘమును గురించి మరొక సంఘము దగ్గర విమర్శించక ప్రోత్సాహకరమైన విషయములనే ప్రస్తావించటం మనము చూస్తాం. ప్రియ సోదరులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం. ప్రార్థన. మహాగణుడవైన మా పరమ తండ్రి, మీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. చెప్పుకోలేని సమస్యలతో బలహీనతలతో బహువేదన చెందుచున్న ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మీ కనికరము చూపి సహాయము దయచేసి వారి పట్ల ప్రత్యేకమైన కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. తీవ్ర అనారోగ్యము చేత నాయన బాధ పొందుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. వివాహ వయస్సుకు వచ్చిన యవన బిడ్డలు అనేకులున్నారు. మీ కృప చూపి త్వరగా వారికి మంచి సంబంధములు కుదురుటకును వివాహ కార్యములు జరుగుటకు కృప చూపి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. సుడిగుండం లాంటి సమస్యలలో, బాధలలో, శోధనల్లో ప్రభువా బహుగా ఇబ్బంది పడుచున్న బిడ్డలు, కుటుంబాలు ఎందరో ఉన్నారు. మీ కనికరము చూపి నాయనా అట్టి కుటుంబాలను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా గొప్ప కార్యములు జరిగించి మీరు మహిమ పొందాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.